హలో కాకినాడ. ఈరోజైతే మళ్ళీ మీ ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చేసాను. ఈరోజైతే నేను శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాను. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు టెంపుల్ని ఎంత బాగా రెడీ చేశారో, ఎంత బాగా డెకరేట్ చేశారో ఫ్లవర్స్తో. ఎందుకంటే ఈరోజు శ్రీ గోదాదేవి కళ్యాణం అయితే జరుగుతుందన్నమాట. నాతో పాటు మీరు కూడా గోదాదేవి అమ్మవారి కళ్యాణం అయితే చూసేయండి. నిజంగా చాలా బాగా జరిగిందనమాట. కళ్యాణం అయితే చాలా బాగుంది. మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. సో ఈ రోజైతే చాలా మంది భక్తులు కూడా వచ్చారనమాట కళ్యాణాన్ని చూడడానికి. చాలా బాగుంది. ఇది ఒక స్పెషల్ డే అని చెప్పొచ్చు. నాకైతే ఫస్ట్ టైం అనమాట భోగి పండగ కూడా ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకోవడం. చాలా బాగా అనిపించింది నాకైతే. అమ్మ గోదాదేవి విష్ణు చిత్తుల కుమార్తెగా పెరిగి శ్రీకృష్ణుడి అంటే రంగనాథుణ్ణి భక్తితో ప్రేమించి చివరకు ఆయనలో లీనమైన అపురూప భక్తి కథ. ఆమె రచించిన తిరువప్పై 30 పాసురాల ద్వారా కృష్ణుడిని భర్తగా పొందాలని తప్పించి ధనుర్మాసంలో భోగి రోజున రంగనాథుడితో ఆమె కళ్యాణోత్సవం జరుపుకుంటారు. ఇది శ్రీకృష్ణుడికి సంపూర్ణ శరణగతిని సూచిస్తుంది. ఈ రోజైతే చాలామంది భక్తులు అమ్మ గోదాదేవి కళ్యాణాన్ని చూడడానికైతే చాలామంది వచ్చారన్నమాట. చాలా బాగుంది. చాలా వైభవంగా అయితే జరిగిందనమాట అమ్మవారి కళ్యాణం. ఇప్పుడైతే గోదాదేవి అమ్మవారి కథని ఒకసారి తెలుసుకుందాం. శ్రీ విష్ణు చిత్తుల గారికి వారి భార్యకు శ్రీవిల్లి పుత్తూరులోని తులసీవనంలో ఒక చిన్నారి దొరికింది. ఆమె పేరు గోదాదేవి. విష్ణు చిత్తుల ఆమెను తమ సొంత కుమార్తెలా ఎంతో ప్రేమగా పెంచారు. ఆమెకు కృష్ణుడి కథలు చెబుతూ పెంచారు. పెరిగి పెద్దయ్యాక గోదాదేవికి కృష్ణుడిపై అచంచలమైన భక్తి ప్రేమ కలిగాయి. ఆయనను తన భర్తగా పొందాలని కోరుకుంది. ఆమె తన తండ్రి విష్ణు చిత్తులు పూజ పుష్పాలతో మాలలు కడుతుంటే వాటిని తానే ధరించి కృష్ణుడికి సమర్పించేందుకు ప్రయత్నించేది. ఆమె ఆ మాలలను కృష్ణుడిలా ఊహించుకుని అలంకరించుకునేది. కానీ వాటిని శ్రీకృష్ణుడికి ఇవ్వకుండా రహస్యంగా ఉంచేది. తమ కుమార్తె కృష్ణుడికి నచ్చదని, ఈ మాలలు సరిపోవని విష్ణు చిత్తులు బాధపడేవారు. కానీ గోదాదేవి విడిచిపెట్టలేదు. ఒకరోజు శ్రీరంగనాథుడు విష్ణు చిత్తు కలలో కనిపించి, నీ కుమార్తె ధరించిన మాలలే నాకు అత్యంత ప్రీతికరమైనవి, వాటిని నాకు సమర్పించు అని ఆదేశించాడు. ఆ తర్వాత ధనుర్మాసంలో భోగి రోజున గోదాదేవి మరియు శ్రీరంగనాథుల కళ్యాణోత్సవం వైభవంగా జరుపుకుంటారు. మానవ రూపంలో జన్మించిన గోదాదేవి భగవంతుడిలో ఐక్యమై భక్తికి శరణాగతికి ప్రతీకగా నిలిచింది.
అంతేకాకుండా గోదాదేవి అమ్మవారు శ్రీ ఆండాల్ విష్ణువుకు సంపూర్ణంగా శరణాగతి పొందిన భక్తురాలికి గొప్ప ఉదాహరణ. ఆమె రచించిన తిరుప్పవై పాసురాలు ధనుర్మాసంలో నిత్యం పఠిస్తారు. ఇది భక్తి మార్గంలో గొప్పది. ఈ కథ భక్తురాలు భగవంతుడిని పొందడానికి ఎంతటి తపనతో ఉండాలో, ఎలా భగవంతుడి మనసును గెలుచుకోవాలో తెలియజేస్తుంది. For more such content, please follow us. Bye.